Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening, sir. Good evening, sir. Good evening, sir. మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రభుదాస్ ఏడిపోయినా కనపడతలేదు ఈ మధ్య. సార్ అటు ఇటు తిరగాలి సార్. ఇంట్లో ఉంటే మెడికల్ షాప్ కంటూ హాస్పిటల్ కంటూ తిరగాలి సార్. ఎందుకయ్యా ఏమైంది? మా డాడీకి బాగాలేదు. మరి అది చెప్పరాదు, హాస్పిటల్ తిరగాలంటే ఏంది? ఏమైంది? నో సార్, హీజ్ పెరాలిసిస్ వచ్చింది కదా, ఆయనకి బాత్రూమ్ అంటాడు, ఇంకా మెడిసిన్స్ అంటాడు. ఈ తలకి రంధ్రం పడింది సార్, కుట్ల దగ్గర. ఓకే. ఆ కుట్ల దగ్గర చీము కారుతా ఉంటది. ఆ చీము కారడానికి అది తగ్గించడం కోసం క్లాటింగ్ చేయాలి, డ్రెస్సింగ్ చేయాలి. ఆ డ్రెస్సింగ్ మెటీరియల్ తీసుకురావాలి. దట్స్ ద ప్రాబ్లం సార్. Don't worry, we'll pray for your daddy. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, మనము నేటి చర్చను ప్రారంభించుకుందాం. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ నింపుదల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ నింపుదలకు సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ వర్స్ ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ నింపుదలకు సంబంధించినటువంటి వచనం మనకు కనబడతాం. సార్ ఎఫ్ఎస్సి 5:17 చదవమంటారా సార్? 5:18 అమ్మా. 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాటకి వాడబడినటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అంటే బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనే మాట వాడుతూ ఉంటాడు. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆత్మపూర్ణులై ఉండుడి. దీని గురించి మనం లోతుగా అధ్యయనం చేయాలి. దీన్ని మనము ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ అని చెప్పేసి అంటున్నాం. ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే 17వ వచనంలో అంటే 15వ వచనం నుంచి మనం చదువుకుంటా వస్తే కనుక కొంత స్పష్టత మనకు వచ్చే అవకాశం ఉంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకునుడి. అలాగే మద్యముతో మత్తులై ఉండొద్దు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు. అంటే ఇక్కడ ఒక కాంట్రాస్ట్ చేయబడుతుంది. మద్యముతో మత్తులై ఉండడానికి మరియు ఆత్మ చేత నింపబడడానికి ఒక కాంట్రాక్షన్ తీసుకొచ్చాడు, ఒక కంపారిజన్ తీసుకొచ్చాడు. చాలా మంది దీన్ని ఉదాహరణగా తీసుకొని మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా, ఆయన మీరు పొందుకున్నారా, మీరు ఆయన చేత నింపబడ్డారా అనేటటువంటి చర్చను తీసుకొస్తుంటారు. కాంటెక్స్ట్ ప్రకారము ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ అనే థియరీని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే, కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికికి సంబంధించి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఈజ్ హోలీ స్పిరిట్ a person or a force?
It's a person. ఈజ్ అ పర్సన్. ఆయన ఒక పర్సన్ అయినప్పుడు he cannot be here to certain portion and be elsewhere and the other half. కొంత పార్ట్ ఇక్కడ ఉండి ఇంకొక పార్ట్ అక్కడ ఉండటము, కొంత ఇక్కడ కొంత అక్కడ ఉండటము సాధ్యం కాదు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే అంటే, అయ్యా ఆయన దేవాది దేవుడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు, కానీ ఆయన ఇక్కడ అక్కడ అక్కడ ఉండలేడంటే ఎక్కడున్నా సంపూర్ణంగా ఉంటాడని చెప్తున్నా. ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, మీ దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, ఇంకొక చోట ఉన్నాడు, ఇంకొక చోట ఉన్నాడు. వేరెవర్ హీ ఈస్ కంప్లీట్. అరే నేను సగమే ఉన్నా, పావే ఉన్నా, లేదా గ్రామే ఉన్నా, 2 grams ఉన్నా, ఇలాంటి కాన్సెప్ట్ కుదరదు. ఎందుకంటే ఈజ్ నాట్ ఎన్ ఎనర్జీ, ఈజ్ అ పర్సన్. ఇఫ్ ఈస్ దేర్, హీ ఈస్ దేర్ కంప్లీట్లీ. ఇఫ్ ఈస్ నాట్ దేర్, హీ ఈస్ నాట్ దేర్ ఎట్ ఆల్. దట్ ఈస్ ద లాజిక్. ఇప్పుడు అది విషయం అయినప్పుడు, ప్రస్తావన అదైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలకు సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతులే. ఇది ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ఒక ఆజ్ఞ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. బీ ye filled with the Holy Spirit and be ye filled. It also has a passive, present to passive connotation. అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ప్రస్తుతం జరగవలసిందిగా, అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రెసెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్. అది నిరంతరము ప్రస్తుత కాలంలో కొనసాగుతూ ఉండవలసినటువంటి ప్రక్రియ, కొనసాగుతూ ఉండవలసినటువంటి క్రియ. అంటే ప్రతి విశ్వాసి నిరంతరము ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఆత్మతో నింపబడటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో కొంత వాటర్ పోసాం, కొంతవరకే, దాని సగం వరకే ఒక వాటర్ ఉంది. ఇంకొంచెం వాటర్ పోస్తే గ్లాస్ నిండుతుంది. అంటే ఈ అనాలజీ ప్రకారము, ఆ కంపారిజన్ లో చూస్తే మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సగానికి ఉన్నాడనో, ఒక 70% ఆయన ఉన్నాడను, ఒక 80%, ఒక 90% ఉన్నాడు. నో, యూ హ్యావ్ టు హ్యావ్ హిమ్ 100%. అది కాదు ఇక్కడ, అది కాదు అర్థం, అది కాదు అండర్స్టాండింగ్. ఆయన తక్కువ ఉన్నాడు, ట్రై టు హ్యావ్ హిమ్ ఫుల్ కాదు. ఆన్ ద కాంట్రరీ, ఇక్కడ కంపారిజన్ దేంతో పెరుస్తున్నాడు? ఇక్కడ ఇంకొక ఏంటంటే, బీ ఫిల్డ్. ఇది మనం చేసే పని కాదు, ఇది దేవుడు చేయాల్సిన పని, ఆత్మ దేవుడు చేయాల్సిన పని. హీ హ్యాస్ టు ఫిల్ us. ఆయన మనల్ని నింపాల్సి ఉంటుంది. ఏ మనుషులు చేసే పని కాదు ఇది. సో హౌ డు వి అండర్స్టాండ్? ఇక్కడ కంపారిజన్ ఏంటంటే, ఒక వ్యక్తి మద్యం తాగినప్పుడు ఆ వ్యక్తి ఎవరి స్వాధీనంలో ఉంటాడండి? మద్యం స్వాధీనంలో. సంపూర్ణంగా వాని ఆలోచనలు కానీ, మాటలు కానీ, బిహేవియర్ కానీ, రెస్పాన్సెస్ కానీ, ఇవన్నీ కూడా యాక్ట్స్ అయినా రెస్పాన్సెస్ అయినా ఆర్ కంప్లీట్లీ, అంటే హీఈస్ కంప్లీట్లీ పొజెస్డ్. అంటే వీడు సంపూర్ణంగా ఎవరి స్వాధీనంలో ఉన్నట్లు లెక్క? అంటే ఆ మద్యం మత్తు స్వాధీనంలో ఉన్నట్లు లెక్క. ఒక వ్యక్తి మద్యాన్ని తాగినప్పుడు ఆ మత్తు స్వాధీనంలోకి ఏ విధంగా సంపూర్ణంగా దానికి బానిస అయిపోతాడో, సంపూర్ణంగా దానికి లోబడతాడో, సంపూర్ణంగా దానికి విధేయుడైపోతాడో, చేయరాని పనులన్నీ చేస్తుంటారు కదండి. అత్యంత జుగుప్సాకరమైనటువంటి, హేయమైన, నీచమైనటువంటి, ఘోరమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో అటు ఊహించజాలం మనం. ఆలోచించడానికి కూడా ధైర్యం చాలదు. అలాంటి దుష్ట కార్యములన్నీ చేస్తూ ఉంటారు తాగిన మత్తులో, తాగిన మైకంలో అనే రిపీటెడ్ ఫ్రేజ్ ఒకటి మనం తరచుగా వింటూ ఉంటాం. తాగిన మత్తులో, తాగిన మైకంలో. ఇప్పుడు
ఒక వ్యక్తి తాగిన తరువాత ఏ విధంగానైతే సంపూర్ణంగా మత్తు చేత శాసించబడుతున్నాడో, నడిపించబడుతున్నాడో, అదేవిధంగా ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోకి వచ్చి ఆయన చేత శాసించబడి ఆయన చేత నడిపించబడాలి. ఇది అర్థం. అలా జరగాలి, సంపూర్ణంగా మనం ఆయన చేత శాసించబడి ఆయన చేత నడిపించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటుండగా, ఆయన లేఖనానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ, జీవన విధానాలన్నీ కూడా మనం అవలంబించుకుంటూ పోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వతంత్రంగా, పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మనలో పనిచేయగలుగుతాడా? అంటే వీఆర్ రెసిస్టింగ్ హిమ్. మనం ఆయనను చాలా మేరకు ప్రతిఘటిస్తూ ఉంటాం, ఆయనను నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆయనను ఆటంకపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆయనకి స్వేచ్ఛనివ్వం, ఆయన అధికారానికి లోపడటానికి మనం ఒప్పుకోం. నువ్వు లోపల ఉన్నాడు, గమ్మున కూర్చో, నా పని ఏదో నేను చేసుకుంటూ పోతా, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఆకాంక్షలు ఉన్నాయి, లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ డోంట్ ఇంటర్ఫియర్. ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉండాలి. ఇక్కడే చర్చ వచ్చింది. నేను ఉండమంటే ఇఫ్ ఐఎమ్ దేర్ ఐ వాంట్ టు బి యాక్టివ్, and if you don't want to be, if you don't want me to be active, then I don't want to be there. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు as simple as that, ఒక గొప్ప ఆర్కిటెక్ట్ లేకపోతే ఒక గొప్ప ఇంజనీర్ మనతో ఉంటుండగా మనమే కింద మీద పడి కట్టుకునే ప్రయత్నం చేస్తామా? మనమే కింద మీద పడి ప్రోగ్రామ్ లేకపోతే ప్లాన్స్ గీసే ప్రయత్నం చేస్తామా? వాట్ డు వి డూ? మనం ఏం చేస్తాం ఆ పరిస్థితుల్లో? మన థాట్ చెప్పేసి ఆ ఇంజనీర్ చేతికి ఇచ్చేసి నువ్వేం చేస్తావో చెయ్యి, ఐ వాంట్ అ బెస్ట్ ప్లాన్ అన్న. మన పక్కనే డాక్టర్ కూర్చుని ఉంటుండగా ఆయన ఇంటర్వెన్షన్ కోరకుండా, ఆయన ప్రమేయం కోరకుండా మన ఇష్టానికి మనమే ఐ వాంట్ టు డ్రింక్ దట్, ఐ వాంట్ టు డ్రింక్ దిస్, ఇది తాగితే తగ్గిపోతుంది, అది తాగితే తగ్గిపోతుంది, ఒరే నువ్వేం తాగితే తగ్గుతుందో నేను చెప్తా చూడు అంటాడు ఆయన. ఇప్పుడు ఒక వైద్యుడిని మనము అందరూ కూడా ఏమంటారు, నోరు మూసుకు ఏం మాట్లాడుతున్నాం, పక్కన వైద్యుడు ఉన్నారు, ఆయన చెప్పింది చెయ్యి, నీ సొంత తెలివితేటలు వాడకు అని అందరూ మనల్ని గద్దిస్తారు. తప్పేం లేదు, నిజమే. పక్కన వైద్యుని పెట్టుకుని సొంత వైద్యాలు ఏంటి, నీ పిచ్చి కాకపోతే. అంతకు మించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటుండగా ఆయన ప్రమేయాన్ని నిరసిస్తూ లేకపోతే ప్రమేయాన్ని నియంత్రిస్తూ ఆటంకపరుస్తూ ఆయన యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం ఎక్కడికక్కడ స్టంట్ చేసి ఎక్కడికక్కడ బ్లాక్ చేసి మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నింపుదల ఎలా ఉంటుంది? ఈ నింపుదల ఎలాంటిదంటే, నింపుదలను మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే ఎలా ఉంటుందంటే, మనము ఆయన చేత నింపబడటం కాదు, లైక్ అంటే ఆయన మనలోకి ఎక్కువ రావటం కాదు. ఇట్ ఈస్ నాట్ గెటింగ్ మోర్ ఆఫ్ హిమ్, బట్ ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ టు జీసస్ క్రైస్ట్ ఆర్ లార్డ్, ఐ మీన్ హోలీ స్పిరిట్. మనల్ని మనం ఎక్కువ ఆయనకి ఇచ్చుకోవటం, ఆయన్ని ఎక్కువ పొందుకోవటం కాదు, ఎక్కువగా ఆయనకు లోబడటం, ఎక్కువగా ఆయనకు విధేయులు కావటం, ఎక్కువగా ఆయన వాక్యానికి లోబడటం. నింపుదల ఎప్పుడు సంపూర్ణంగా జరుగుతుంది, ఎప్పుడు ఆయన క్రియాత్మకంగా లేకపోతే ఎప్పుడు ఆయన క్రియాశీలకంగా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటాడు అంటే when we surrender, when we obey. కానీ విశ్వాసులుగా మన రిజర్వేషన్స్ మనకున్నాయి, మన రిజర్వేషన్స్ అన్ని మనకున్నాయి. అంటే మనకి నచ్చినంత వరకే దేనికైనా లోబడతాం, మనకి ఇష్టం ఉన్నంతే లోబడతాం, మనకి నొప్పి కలగనంత వరకే ఏదైనా ఓర్చుకుంటాం, మనకి నష్టం కలగనంత వరకే దేంట్లోనైనా పార్టిసిపేట్ చేస్తాం, మనము శ్రమ పడనంత వరకు, మనకు శ్రమ తగలనంత వరకే పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి లోబడే విషయంలో
చాలా త్యాగపూరితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ క్యాలిక్యులేషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ డివైన్ క్యాలిక్యులేషన్స్ ఆర్ డిఫరెంట్. హ్యూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారము చేస్తానండి, నేను ఎందుకు చేయను, ఎంతవరకు నా చేతికి మట్టి అంతనంత వరకు ఉంటా నేను కూడా, నా చేతి నుంచి ఏమీ పెట్టనవసరం లేనంత వరకు అఫ్ కోర్స్ నేను కూడా ఉన్నాను సార్, ప్లీజ్ కౌంట్ మీ అంటాం. యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ హ్యావ్ టు to that extent where I don't have to invest anything, I don't have to spend anything, I don't have to carry anything, I don't have to bear anything. I want to be there, a number for the sake of the number. నేను కూడా ఉంటాను సార్. And the moment when it is apparent నేను కూడా ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఎంతో కొంత మొయ్యాల్సి ఉంటుంది, ఎంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది అన్నప్పుడు then we are off. ఇవి మన హ్యూమన్ క్యాలిక్యులేషన్స్. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అంటే ఒకటే ఏంటంటే నింపు పోయి మనలో ఫుల్గా నింపేసి. వాట్ యు మీన్ బై దిస్? ఒక వ్యక్తి తాగిన మైకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ ని వాడాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో. అయ్యా దీనికంటే బెటర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాడుండొచ్చు కదా, మరి మద్యంతో మత్తులో ఉండడంతో పోల్చడం అవసరం అంట. ఐ డోంట్ నో, యూ డోంట్ ఆస్క్ మీ దాట్. వీఆర్ ఓన్లీ దేర్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బీన్ సెడ్, అంతే కదండి. పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడి చేసినటువంటి దాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు పాజిటివ్ గా అర్థం చేసుకునే ప్రయత్నంలో చేస్తున్నాం తప్ప, అరే ప్రభు ఈ ఎగ్జాంపుల్ బాగలేదా, మంచిది వాడాల్సి ఉండే, మరి తాగిన మద్యం చేత మత్తులో ఏంది, ఇంకో కొత్త ఎగ్జాంపుల్ ఏదో వాడొచ్చు కదా, ఏదో మంచి ఎగ్జాంపుల్ వాడొచ్చు కదా, పాజిటివ్ గా ఒక పుస్తకాల పురుగులాగా ఉండొద్దు, అట్లాంటిది ఏదైనా వాడుండొచ్చు కదా, ఇట్లాంటిది ఎందుకు వాడాలా, తాగుడు కాదు ఎందుకు వాడాలా. దీనివల్ల ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏంది, మత్తులై ఉండనంత వరకు ఓకే అంట ఒక ఆయన చెప్పాడు. వాక్యం ఏం చెప్పింది? మత్తులై ఉండకుడి అని చెప్పింది. అంటే ఎంతో కొంత మనకి ఆ ఫెసిలిటీ ఉంది. ఏం ఫెసిలిటీ ఉంది? మత్తులై ఉండనంత వరకు. మరి దాన్ని ఎలా మెజర్ చేస్తారు? 1, 6, 1.5, క్వార్టరో, ఒక 19, 118, 316, ఐ డోంట్ నో వాట్ యు కాల్, హౌ ఇట్ వర్క్స్. ఆ స్థాయి వరకు మీరు వెళ్ళొచ్చు, బట్ డోంట్ గెట్ లైక్ డ్రంకెన్. మత్తు వచ్చేంత వరకు తాగొద్దు. మత్తు రానంత వరకు ఓకే, 1 క్వార్టరో 2 క్వార్టర్లో ఓకే. ఇది నా టీచింగ్ కాదు, దయచేసి ఇంకా క్లాస్ ఆపేసి వెళ్ళిపోబాకండి. ఫ్రెష్ రెవల్యూషన్, టుడేస్ క్లాస్ ఫస్ట్ రెవల్యూషన్. అయ్యా కుమార్ పుష్పరాజ్ గారి ద్వారా ఇంత అద్భుతమైనటువంటి ప్రవచనం బయటపెట్టినందుకు వందనాలు, కొత్త రెవల్యూషన్ బట్టి వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోబాకండి. నేను చెప్పట్లే అది, అలా ఇంటర్ప్రిటేషన్ దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నా నేను. దీన్ని వాడుకొని లిటరల్ గా తాగే వాళ్ళు కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నాను మీకు. దేర్ ఆర్ పీపుల్ హూ లిటరల్లీ యూజ్ ఇట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళు ఆల్రెడీ బాటిల్ తెచ్చుకొని ఉంటారు, బాటిల్ తెచ్చుకొని వెనక జేబులు పెట్టుకుంటారు. తాగడానికి వీలు లేకపోయినప్పుడు అరే బైబుల్ దీని గురించి ఏం చెప్తుందబ్బా అని అమాయకంగా మనల్ని అడుగుతారు. బాటిల్ తెచ్చుకున్నాడు ఆ పక్కకి వెళ్ళి తాగి చావచ్చుగా, అట కాదు. అరే బైబుల్ దీని గురించి ఏం చెప్తానని మొదలు పెడతాడు. ఏంది మద్యం చేత మత్తులై ఉండకూడదు. అయితే నేను మత్తుని నాకు తాగనరా, ఒక్కటి మాత్రం తాగుతాను. ఇప్పటికీ చాలా మంది పాస్టర్లు ఉన్నారు తాగేటోళ్ళు. ఏమో మన స్టూడెంట్స్ చాలా మంచోళ్ళు అనేది నా అభిప్రాయం. ఏమో ఎవరి ఫ్రిడ్జ్లలో ఏమో నాకేం తెలుసు. మంచి సార్. ప్రసాద్ గారు బ్రాండ్ దయచేసి ఎవరు కూడా బ్రాండ్స్ పేరు చెప్పొద్దు. ఒక ఆయన లిటరల్ గా నాతో ఆర్గ్యూ చేశాడు, సార్ బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది సార్? ఎన్నో చెప్పింది బైబిల్. ఏం చెప్తుందంటే అదే సార్ బైబిల్ ఏం చెప్తుంది, తాగుడు గురించి ఏం చెప్పింది? ఒక మనుషుని కడుపులోకి వెళ్ళేది అతన్ని అపవిత్రపరచదు. అది కడుపులోకి వెళ్ళి అక్కడ నుంచి బహిర్భూమిలోకి విడవబడుతుంది, కానీ నోట్లో నుంచి వచ్చే ఒకరిని అపవిత్రపరుస్తాయి అని చెప్పేసి ప్రభు వారు చెప్పలేదని చెప్పాడు. మరి తాగిన తాగిపోతుంది, కడుపులో పోతుంది, దాని నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరి అది ఎక్కడ అపవిత్రం చేస్తుంది? ఓయమ్మో, ఇది రెవల్యూషన్ అంటే. మీరు కూడా మెల్లిగా కన్విన్స్ అవుతున్నారులే, నాకు కూడా తెలుసు.
సార్ చాలా వరకు కాలం సతమతం అవుతున్నాను సార్, ఎలా ఎలా దేవుడే మాట్లాడండి నాతో. మధ్యలో ఆపేసి వెళ్ళిపోకండి, మీకు పుణ్యం ఉంటుంది, ముగించేదాకా ఆగండి. ఇది ఒకటి దరిద్రం. ఆ పాయింట్ వాళ్ళకి వచ్చిన పాయింట్, పాజిటివ్ పాయింట్ తగలగానే క్లాస్ ఆపేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా ఎందుకు చెప్పేసాడు, మాకు చెప్పేసాడని. ఎవడు చెప్పాడు? చివరిదాకా ఏంద్రే. ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు పాజిటివ్స్ ఎంతో కొంత పాజిటివ్ మొదలుపెట్టి చివరి వరకు వెళ్ళి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అవును కదమ్మా? నేను ఏం చేస్తారు, కొందరు ఆ పాయింట్ మాట్లాడిన వరకు ఆగుతారనమాట. అది మాట్లాడగానే బంద్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా ఎందుకు అరే ఆయన డిక్లేర్ చేశాడు. కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తారు బైబుల్ అలాంటివి. కానీ విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆలోచిస్తున్నాను, ఒకడు తాగిన తర్వాత అందులో ఎంత ఘోరమైనటువంటి కార్యాలు, పెద్ద ప్రమాదాలు. తను సోయిలో ఉంటే అలాంటివి జరగవు అసలు. వాళ్ళు సాధారణమైన స్పృహలో ఉంటే అట్లాంటివి అసలు జరగవు. కానీ జరిగిపోతున్నాయి. ఎందుకు జరిగిపోతున్నాయంటే అంత మేరకు వాళ్ళు దాని చేత నడిపించబడుతుంది. ఒకడు ఆఫ్టర్ ఆల్, లిసన్ కేర్ఫుల్లీ గైస్, ఆఫ్టర్ ఆల్ ఒక లిక్విడ్ తాగి, విఘ్నత విచక్షణ లేని, ప్రాణం లేని ఒక లిక్విడ్ తాగి ఇలాంటి అంత ప్రమాదకరమైన, నీచమైన, ఘోరమైన కార్యాలు చేయగలిగినప్పుడు విఘ్నత విచక్షణ కలిగినటువంటి, సర్వ జ్ఞానము అనంత శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనం సంపూర్ణంగా లోబడినప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో. ఆ కాంట్రాస్ట్ మీకు అర్థమవుతుందా? మరి రాజరత్నం గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. అర్థమవుతున్నా అండి, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ. అంటే మనం ఇప్పుడు అగైన్ డోంట్ థింక్ అబౌట్ గొప్ప కార్యాలు అనే పదం నా నోటి వచ్చేసింది కాబట్టి అంటే వెళ్ళిపోవాకండి. గొప్ప కార్యం అంటే అద్భుతాలు, మహత్కార్యం అట్లా ఊహించుకోవాకండి. ఎంత ప్రొడక్టివ్ గా మనం ఉండగలుగుతాం. ఎందుకు నేను ఢిల్లీ ఐఐటిలో చదవాలి, చెన్నై ఐఐటిలో చదవాలి, కొన్ని ఐ డోంట్ నో బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ ఫీల్డ్, బట్ ఎందుకు అనుకుంటారు? Is it because of the buildings there, architecture, infrastructure, or is it because of the teaching staff there? It is because of the subject that is taught there. మీకేమనిపిస్తుంది? I don't think అక్కడ మంచి భోజనం పెడతారంట అని భోజనం గురించో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించో అని నేను అనుకోవట్లా. అక్కడ టీచింగ్ స్టాఫ్ బాగుంటారు కాబట్టి అక్కడ చదివిన వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి చదివినందుకు కాదు వెళ్ళేది ఎవడైనా. అక్కడ బోధించబడేటటువంటి బోధన వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, బోధన, ఆ స్టాండర్డ్స్, దానివల్ల ఆ స్టాండర్డ్స్ లో ఎవరైనా విద్యను అభ్యసిస్తే గొప్పవాడైపోతాడనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద ప్లేస్ అండి. మెథడాలజీ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ యు నో దాట్ రైట్. ఇప్పుడు you have the greatest and the best teacher of the world. You have the sovereign God in you, and when we విశ్వాసులుగా మనం ఆయన సంపూర్ణంగా లోబడినప్పుడు ఆయన మనల్ని ఎంత దీవెనకరంగా మనం చేయగలుగుతాడు. మనమేది మన పిచ్చిందంటే నేనే దీవించబడాలని. నో, గొప్పగా ఆలోచించండి, నేనే దీవెనకరంగా మారాలి. కిడ్స్ ఏం ఆలోచిస్తారంటే ఐ వాంట్ అని ఆలోచిస్తారు. లెజెండ్స్ ఏం ఆలోచిస్తారంటే లెట్ మీ గివ్ అని ఆలోచిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పటికీ, మన యేసుక్రీస్తు ప్రభువుల వారి దేవుని, త్రియేక దేవుని ఎప్పటికీ మనము మన పాకెట్ ఖర్చులు తీర్చుకోవడానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈ అల్పత్వాన్ని విడిచిపెట్టి కొంచెం ఉన్నతంగా ఆలోచించి, ప్రాఫిట్స్ గురించి చదువుతాం కానీ ప్రాఫిట్స్ లాగా ఆలోచించలేకపోతాం. అపాసల్స్ గురించి చదువుతాం కానీ అపాసల్స్ లాగా ఆలోచించలేకపోతున్నాం. మిషనరీస్ గురించి చదువుతాం, మన మిషనరీస్ లాగా
పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడతాం, ఆయన గురించి ఆయనలాగా మనం ఆలోచించాం. దేవుని గురించి మాట్లాడతాం, ఆయనలాగా ఆలోచించాం. కానీ ఆయన స్వరూపం మనలో ఏర్పడుతూ ఉంటుండగా మన ఆలోచన శైలి, ధోరణి మొత్తం ఆయనలాగా మారిపోవాలండి ప్రియులారా. లేనప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే అనే సామెతను మనం వాడుకుంటాం కదా. వాడు చెవిటోడైనప్పుడు వాడి ముందు తీసుకెళ్లి ప్రపంచ ప్రసిద్ధి కాంచినటువంటి సంగీత విద్వాంసులు ఎవరున్నా ఆఫ్టర్ ఆ గల్లీలో డ్రమ్స్ కొట్టేవాడిని తీసుకెళ్లి ప్లే చేసిన గొప్ప ఏం లేదు, డిఫరెన్స్ ఏం పడదు. ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక విద్వాంసులు తీసుకెళ్లి వాని ముందు ఆర్కెస్ట్రా పెట్టేసి ప్రెజెంటేషన్ చేయించిన డిఫరెన్స్ ఏం పడదు. అదేందో అపవాది చేత నేర్పించబడిన వారు వాని కొరకు చాలా ప్రొడక్టివ్ గా పనిచేస్తున్నారు. సర్వభౌముడైనటువంటి దేవాది దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఇంత విశేషమైన లేఖనాన్ని రాయించిన, మనం చదవగానే ఒళ్ళు గగురు పొడిచిపడిన గొప్ప తర్కంతో, లాజిక్స్ తోటి ఇంత లేఖనం, ఇంత జ్ఞానాన్ని రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు, అంతటి జ్ఞానం కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, అనంతుడైన దేవుడు, మనకి బోధకుడుగా, మనకి టీచర్గా, మనకి నడిపింపు నాయకుడుగా, మనకి ఆదరణకర్తగా, మనల్ని నింపిన వాడిగా, మనం నివసించేవాడిగా ఉంటుండగా మనలో మాత్రమే ఏం మార్పు రావట్లేదు కదా. కారణం ఏమై ఉండొచ్చు? ఆయన బలహీన పడిపోయాడు ఉండొచ్చు. అయ్యొచ్చు ఆయన మీరేం చెప్పిన భాష గారు, ఆయన ఫస్ట్ సెంచరీలో అంత యాక్టివ్ గా లేడండి, బాగా ముసలోడు అయినట్టున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? డూ యూ వాంట్ టు సే దట్ ఫస్ట్ సెంచరీలో మంచి దూకుడు మీద ఉన్నాడండి ఆయన, రాను కొంచెం నీరసించిపోయినట్టున్నాడు, బాగా బలహీన పడిపోతున్నాడు. వాట్ యు మీన్? డూ యూ వాంట్ టు సే దట్? నిజంగా మీరు ఆ మాట చెప్పదలుచుకున్నారా? డిఫరెన్స్ ఏం పడుతుంది? ఆయన మనం మారాడని చెప్పుకోవాలా, లేకపోతే మనమే మారామని చెప్పాలా? ఫస్ట్ సెంచరీ వాళ్ళు అంత త్యాగపూరితంగా ఎందుకు ఆలోచించగలిగారు? ఈ 21st సెంచరీ వాళ్ళు ఇంత కుట్రపూరితంగా ఎలా ఇంత స్వార్థపూరితంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు? పరిశుద్ధాత్ముడు బలహీనపడి ఉంటారంటారా, లేకపోతే ఎవరు బలహీనపడి ఉంటారు? ఎవరు మారారు? ఇప్పుడు ఆయన బలహీనుడయ్యాడా, మనమే కఠినాత్మలం అయ్యామా? మీరేమనుకుంటున్నారు? రాసి టైప్ చేసి 92904956 SMS చేయండి. నిజంగా కొందరు ఆల్రెడీ టక్టే చేస్తున్నారు. ఆగండి, ఇక్కడ చెప్పండి. మీకేమనిపిస్తుంది? పోనీ మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఒకసారి తడుగు చూడండి. ప్రభు ఏడునో కొంచెం సపోర్ట్ చేయమన్నాడు. మీరు మారారా? మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మారాడా? మీరు బలవంతులయ్యారా? ఆయన బలహీనుడయ్యాడా? లేకపోతే ఏమైపోయాడు? ఏమైంది చెప్పండి. మీలో ఏమైంది చెప్పండి. వేరే వాళ్ళ గురించి ఎందుకు అంటే పరిశుద్ధాత్మని ఎప్పటికోసం థర్డ్ పర్సన్ ఆయన ఎక్కడో ఉండేటి మనలాగా డిస్కస్ చేయదు. మనం ఆయన మనలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కడో ఫార్ ఆఫ్ ప్లేస్ లో ఉన్నాడు, ఎక్కడున్నాడు తెలియదు, పాపం అమాయకుడు, నోట్లో నాలుగు లేనుడు, ఎట్టున్నాడో ఏమో అన్నట్టుగా మాట్లాడకండి. మనలోనే ఉన్నాడు ఆయన. నౌ యూ టెల్ మీ, how is it with him? Why is he not so active like he was active in the first century? And why are you not so willing and sacrificial like those of in the first century? మొదటి 2-3 శతాబ్దాలు ఉన్నంత విశ్వాసులాగా త్యాగపూరితంగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎందుకు అంత బలంగా మనల్ని వాడుకోలేకపోతున్నాడు? కారణం ఏమై ఉండొచ్చు? ధనాపేక్ష. ప్రభుదాస్, నువ్వు కాంప్రమైజ్ కావద్దు అసలు. అంతే సార్, అంతే. నిజమేనబ్బా, నిజమే ప్రభుదాస్. అంటే ఏదో అంటే నేరుగా అంటే మనోళ్ళు, ప్రభుదాస్ నువ్వైనా నేనైనా ధనాపేక్ష అంటే ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు, అసలు నాకు పైసలు అంటే మోజే లేదంటాడు. ఎవరైనా అదే మాట్లాడతారు. నాకు డబ్బు అంటే పలమ చిరాకండి అంటాడు. అసలు డబ్బు మీద నాకు ఆలోచనే ఉండదండి అంటారు. కానీ చేసే ప్రతి పనిలో లాభాన్ని ఆపేక్షిస్తారు. అంటే డబ్బులంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే క్యాష్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ థింగ్స్. నాకు ధనాపేక్ష లేదండి, నాకు డబ్బులు వద్దండి. నీకు డబ్బులు ఎందుకు? ఇది తెలుసు కదా మీకు, అవినీతి చేసేటటువంటి అధికారులు ఎవరు కూడా ఇన్ క్యాష్ తీసుకోవడానికి భయపడుతున్నారు ఇప్పుడు.
ఒకప్పుడు క్యాష్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు ట్రెండ్ మారింది. అక్కడ ఒక ఫ్లాట్ కొనిపించు, లేకపోతే ఇక్కడ ఒక ఏదో ఇట్లాంటి ఏదో ఒక వస్తువు కొనిపించారనుకోండి, దాని మీద పెద్ద డిస్కషన్ ఏముండదు. ఇంకా ధనాపేక్ష ఉంది, దాన్ని మనం కాదనలేము. కానీ నా అబ్జర్వేషన్ ప్రకారం నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎక్సెసివ్ పొజెసివ్నెస్ పెరిగింది అనుకుంటున్నాను. నేను, నాది, మాకు, మాది, ఇలాంటి పొజెసివ్నెస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దాన్ని కొంచెం మనము యాక్చువల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే దాన్ని సెల్ఫిష్నెస్ అంట. అంటే మానవుడు సెల్ఫిష్ కాదండి అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఎస్, వీఆర్ ఆల్ సెల్ఫిష్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత we all must become selfless. ఎందుకంటే మనం అందరం కడగబడింది సెల్ఫ్లెస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్. సెల్ఫ్లెస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన సెల్ఫిష్ గా ఆలోచించుకుంటే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించుండేవాడు కాదండి. ఆ సెల్ఫ్లెస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ సెల్ఫ్లెస్ కమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సెల్ఫ్లెస్ కమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈ ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో ఆయన చెప్పొచ్చింది ఏంటంటే, లోబడి చావండి, లోబడి చావండి అంటున్నాడు. నాకు లోబడి చావండి. యువర్ నాట్ ఒబీడియంట్. లోబడండి. వాడు మద్యానికి మత్తుడై ఉండి వాడు చేసే పనులు చూడండి, వాడు అంతగా లోబడుతున్నాడు. నాకు లోబడండి. బీ ఒబీడియంట్, బీ సబ్మిసివ్. Let me lead you, let me guide you, let me make the best use of you. హట్, నాకు చాలా పనులు ఉన్నాయి, let me do it. I know how to make the best use of me. నన్ను నేను ఎలా బెస్ట్ యూజ్ చేసుకోవాలి నాకు బాగా తెలుసు. మన బెస్ట్ యూజ్ ఏంది? ఆల్ బట్ సెల్ఫిష్నెస్. మన బెస్ట్, the only best use of ourselves is nothing but selfishness. All but selfishness. అదే మన బెస్ట్ యూజ్. ఇంత సెల్ఫ్లెస్ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన హోదానంతటిని విడిచిపెట్టి వచ్చి తన పరలోక సౌధాన్ని విడిచిపెట్టి వ్యక్తిగా నీలో నాలో ఉండడానికి ఇష్టపడి నీలో నాలో ఆయన ఉంటుంటే ఆయనకి లోపడకుండా, ఐ డోంట్ నో, అంటే ఒక విశ్వాసులుగా మనం ఏమి సాధించగలము, ఏమి జరిగించగలము, ఎందుకు మనం ప్రొడక్టివ్ అయ్యా. ఒక విశ్వాసంలో వై యామ్ ఐ నాట్ ఏ బ్లెస్సింగ్. ఇంగ్లీష్ లో ఒక హిమ్నల్ ఉంది, make me a blessing, make me a blessing, make me a blessing to someone here today. Out in the highways and byways of life, many are weary and sad. Make me a blessing, make me a blessing out of my life. May Jesus shine. Make me a blessing to someone today. Make me a blessing. మన పాటలు ఎట్లా ఉంటాయి? Bless me, bless me, bless me, bless me, bless me, my husband. అమ్మ మరి ఫ్యామిలీ అంటే సరిపోతుంది అంటే, నో సార్, ఫ్యామిలీ అంటే కొంచెం వస్తాయి. అదే ఇప్పుడు ఫ్యామిలీ అందరు కలిపి పిడికిడిస్తే వేరు, ఒక్కొక్కరికి పిడికిడిచ్చడం వేరు వేరుగా ఉంటది కదా. నేను కొన్నిసార్లు కొట్టుకెళ్ళినప్పుడు, కొన్నిసార్లు ఐ డోంట్ నో మీరు చేస్తారే లేదో, నేను చేస్తా ఉంటాను ఇలాంటి స్టంట్స్ అన్ని, ట్రిక్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటాను. ఒకవేళ 2 కేజీలు టమాటా తీసుకోవాలనుకోండి, కేజీ తీసుకుంటాను, దాంట్లో 1-2 ఎక్కువ వేసేటట్టుగా చూసుకుంటాను. ఇంకోటి ఏమన్నా అంటాను, మళ్ళీ అటు తిరిగి వచ్చి ఆ కూరగాయ కొన్ని కూరగాయ మళ్ళీ కూడా ఇంకో కేజీ టమాటా తీసుకుంటాను. అక్కడ కూడా ఒక 2, అంటే వాడి కోతలు వాడికి ఉంటాయండి. వాడు 2-3 కోట్ చేసి కోసేసి ఉంటాడు. సైకాలజీ
మన సైకాలజీ ఏంటి? వచ్చినప్పుడు ఫస్ట్ కేజీలో ఒక 2 ఎక్కువ వేశాడు, 2వ కేజీ కూడా ఇంకో 2 ఎక్కువ వేశాడు. ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని వాడుతూ ఉంటారనమాట. హ్యావింగ్ సెడ్ ఇట్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ బ్లెస్ మీ మై లార్డ్, బ్లెస్ మై హస్బెండ్ ఆల్సో, బ్లెస్ మై మై ఫస్ట్ చైల్డ్, బ్లెస్ మై సెకండ్ చైల్డ్, and this is how we go. It goes around and round and round and round. Is it wrong? I say I didn't say that. Is it wrong? I didn't say that it is wrong. I only said it is too selfish. We are only selfish. It's not wrong. It's not wrong, it is selfishness. And I don't think the Holy Spirit of God is happy about this. Endukante he is someone who has given himself up for us, and who has given up everything for us. Who has given himself up for us, who has given everything up for us. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. He gave himself up, తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. తాను సమస్తాన్ని మన కొరకు అప్పగించేశాడు. Such is the love and selfless thing that God teaches us. And the second one, next one we're going to talk about the power of the Holy Spirit. The power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. అందుకని అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందేదురు అనే మాట మనకు రాయబడతా ఉంది. 1:8 ఆయనలో పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి, the power. What do you mean the power? Most of the times this word power is misunderstood. When the Holy Ghost comes upon you, you will receive the strength, you will receive the power. Power, what do you mean power? Power అంటే ఏంటండి? పరిశుద్ధాత్మనే చేతబట్టి బూమ్ అని ఇసిరేంత పవరా? You mean that power? పరిశుద్ధాత్మని బుక్కిట పట్టి, వాడెవరి బుక్కిట పట్టేసి ఉఫ్ అని ఊదేంత పవరా? What do you mean by? Is that the power that you get when you receive the Holy Spirit? ఆయనను పొందుకొని శక్తి పొందుకొని నువ్వు ఆయన్నే నోట బట్టి బయటికి ఊదేంత, లేదా ఆయన్నే చేతబట్టి విసిరేంత, ఆయన్ని ఒక గుడ్డలో చుట్టి జనం మీదకి విసిరేంత, ఆయన్నే ఒక పదార్థం లాగా నీళ్ళలో కలిపేసి జనం మీద చల్లేంత. Is that the power that you receive when you get the Holy Spirit? Does the Bible teach? ఇదేనండి బైబిల్ నేర్పించేది. బైబిల్ డజంట్ టీచ్ ఇట్ సో. ఇది కాదు కదా బైబిల్ నేర్పించేది. శక్తి నొందెదరు, శక్తి పొందుతారు. What do you mean by power? Is it an ability to do supernatural things? అంటే అతీతమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు చేయడం. Do you mean the Holy Spirit of God is only a magician, full-time magician who comes and lives in you, and you can do magics with him anytime you want to do magics? Man, nowadays people are treating him like a magician, like a genie. Genie తెలుసు కదా మీకు, అలాడిన్ లో అది I don't know, Disney World or Disney Sandhyalo, Disney World. I don't know, I used to watch that cartoon. I'm crazy. I used to go crazy for cartoons. ఇప్పుడు కూడా నాకు కార్టూన్స్ అంటే చాలా ఇష్టం. One such is like Tom and Jerry. తర్వాత నాకు నచ్చేది ఏంటంటే ఇది అలాడిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాడిన్, జాస్మిన్, ఆ తర్వాత అబు, మంకీ, and a parrot, and a genie. And a genie is someone like a kind of a magician. Whenever Aladdin and Jasmine and then Abu are in trouble, genie comes in middle. సూపర్ న్యాచురల్ గా ఆ ముగ్గురిని సేవ్ చేస్తూ ఉంటాడు. సూపర్ న్యాచురల్ గా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అది ఆకాశంలోనైనా, నీళ్ళలోనైనా, స్వరంగంలోనైనా, మరి ఎక్కడైనా, గాల్లోనైనా, ఎక్కడైనా సరే అద్భుతంగా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఈజ్ ఎ జీనీ.
people are treating the Holy Spirit of God as a genie. ఏంటంటే we received him, and when we receive him, we have power. What is the power is he talking about? What is the power? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిలోకి వస్తున్నాడు. ప్రతి విశ్వాసి శక్తిని పొందుకుంటున్నాడు. ఏ శక్తిని తెలుసా? అపవాదిని ఎదిరించే శక్తిని పొందుకుంటున్నాడు. ఎందుకంటే తెలుసు అపవాది అనే బలమైన శత్రువు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? దేవుడు ఎప్పుడు అపవాదిని తక్కువ అంచనా వేయలేదు. God never undermined or underestimated Satan. The protection itself proves the danger. కానీ మన బోధకులు ఎట్లా మాట్లాడతారు? ఏముందిరా బాయ్, వాడు చేసేది ఏముంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ యు మ్యాగ్నిఫై ఆర్ గ్లోరిఫై Satan here, but I'm here to tell you what the Bible says and everything about him. పరిశుద్ధాత్మదేవుడే మనకి కాపుదల ఉండడంలోనే ప్రొటెక్షన్ లెవెల్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ద ప్రొటెక్షన్ లెవెల్ బట్టి ద డేంజర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ and the problem that we are going to face and the power of the enemy and the Satan is estimated here. ఏమండి, ఒక చిన్న కుందేలు చంపడానికి పెట్టేటువంటి ఉచ్చులకి, ఒక ఏనుగును పట్టడానికి పెట్టే ఉచ్చులకి తేడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. And don't go with a trap that rabbit ని బట్టే ట్రాప్ తీసుకుని వెళ్ళి నేను ఎలిఫెంట్ ని పెడతానని చేసి ఎలకండి. ఎందుకు? యూ కెన్ నాట్ ట్రాప్ ఎలిఫెంట్ విత్ ద ట్రాప్ దట్ యూ కెన్ యూస్ ఫర్ rabbit. రాబిట్ దాంతో మహా అయితే మీరు ఒక ఫాక్స్ ని పట్టగలుగుతారేమో. And don't ever try to catch an elephant with a rabbit trap. And Satan is so mischievous and so dangerous that the Holy Spirit of God knows the danger, and that is the reason he decided that he is going to be with us. ఆయన మనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. And we receive power to live a strong, a bold Christian life. I don't know how many of you have come from the Gentile background. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఆ క్రిస్టియన్ పేరెంట్స్ బట్టి జనరేషన్ నుంచి ఆ కమ్యూనిటీలో వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి పడితే పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు. కానీ పీపుల్ హు హావ్ కమ్ ఫ్రమ్ జెంటైల్ బ్యాక్గ్రౌండ్, ఇనిషియల్ గా చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది కదండి. ఇఫ్ సమ్మన్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కల్పించుకొని మాట్లాడవచ్చు. ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ, ఒక రకమైనటువంటి అభద్రత, అధైర్యం, ఒక రకమైనటువంటి వాట్ ఎవర్ యు కాల్ ఇట్, దాన్ని షేమ్ అనాలో, గిల్ట్ అనాలో, లేకపోతే మొహమాటం అనాలో, ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఏమనుకుంటారో, ఇలాంటి రకమైనటువంటి ఒక సంఘర్షణ వాళ్ళలో ఉంటుంది అనుకుంటున్నారు. ఐ హావ్ స్పోకెన్ టు పీపుల్ లైక్ దట్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దట్. మీలో ఎవరైనా ఉంటే బాగుంటా, ఉండి అలాంటి పరిస్థితుల్లో వచ్చి ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎవరు ఉంటే మాట్లాడండి. మేము క్రిస్టియన్సే సార్, కానీ నాన్న పడ్డాడు, నాన్నకి ఆపరేషన్స్ అయ్యాయి, కానీ 24 గంటలు నాన్నకు బాడీ పెయిన్స్, మోషన్స్ అయ్యేది. మా అమ్మ క్రిస్టియనే, కానీ ఆ మంత్రగాళ్ళ చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరిగేది. కానీ నేను బాధతోని నాకు నువ్వే దిక్కేసేయా అని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని నా ఆధారం మొత్తం దేవుని పైననే పెట్టాను. అందువల్ల నాన్న ఈరోజు ఇలా ఉన్నాడు. Sure. That's right. That happens, Prabhudas. చాలా సందర్భాల్లో ఫికిల్ మైండెడ్నెస్ ఉంటుంది. ఏమో ఇది పని చేయట్లేదు కాబట్టి ఇంకోటి వాడి చూద్దాం అనే డబుల్ మైండెడ్నెస్ ఉంటుంది. అది అంటే అంత ఎక్స్ప్లిసిట్ గా లేకపోతే అంత ఓపెన్ గా అందరూ చేయకపోవచ్చు, కానీ థాట్ లెవెల్లో మాత్రం చాలా మంది చేస్తున్నారు. మీ మమ్మీ కేసు అయితే she has done it openly, and but people, not all others do that so openly, but they think about it in a different way. ఏదో ఒక రకంగా అలాంటి వాటికి వెళ్తారు, కానీ అలా బహిరంగంగా తెలిసేట్టుగా పనులు చేయాలి. Having said it, what I'm trying to say is that power, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న ప్రతి విశ్వాసి
శక్తిని పొందుకున్నాడు. పాపాన్ని జయించే శక్తిని పొందుకున్నాడు. మరణాన్ని గూర్చినటువంటి భయాన్ని జయించే శక్తిని పొందుకున్నాడు. ఆమేన్. అపవాదిని ఎదిరించే ధైర్యాన్ని పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి నమ్ముకున్నందుకు గాను ఒకవేళ నేను నా రిలేషన్షిప్స్ ని పోగొట్టుకోవాల్సి వచ్చిన, సమాజంలో నాకింతకు ముందు ఉండేటటువంటి పలుకుబడిని నేను పోగొట్టుకోవాల్సి వచ్చిన, ఐ డోంట్ కేర్ అనగలిగినటువంటి ధైర్యాన్ని, శక్తిని పొందుకున్నాడు. వి రిసీవ్డ్ పవర్. ఎవరండి మన దగ్గర పవర్ లేదన్నది? పవర్ అనే మాట విని మోసపోకండి. ఎవరి దగ్గర ఉంటుంది వాడి చేతిలోంచి విసురుతాడు, గాల్లో విసురుతాడు. దయచేసి Holy Spirit is a power. I mean, Holy Spirit gives you power. ఆయన మనలోకి వచ్చాడు, ఆయన మనకి శక్తినిచ్చాడు కాబట్టి ఈనాటికి మనం మనుగడ సాధించగలుగుతాం. ఆయన ఎవడి చేతిలో బందీ కాదు, ఆయన ఎవడి యొక్క గుత్తాధిపత్యం లేడు, ఆయనని ఎవడు కాంట్రాక్ట్ తీసుకోలేదు. ఎట్లంటే పుతోను దయ్యం పట్టినటువంటి ఒక పిల్ల తన యజమానులకి మేలు చేసేటట్టుగా భవిష్యవాణి చెప్పటము, జాతకాలు చెప్పటము, లేదా ప్రాఫెసీలు చెప్పేసి ప్రజలకి ఏదో రకంగా యజమానులకి ఏదో రకంగా డబ్బు సంపాదించి పెట్టేటటువంటి ఒక కాంట్రాక్ట్ లో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. చాలా మంది కార్పొరేట్ దుర్బోధకులు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లేకపోతే పెద్ద పెద్ద గ్రౌండ్స్ కిరాయికి తీసుకొని, వారాల చొప్పున నెలల చొప్పున కిరాయికి తీసుకొని పెద్ద పెద్ద కట్అవుట్లు వేసేసి భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి టీవీలోను, పోస్టర్స్ ద్వారా, సోషల్ మీడియాలోను విభత్సమైనటువంటి పబ్లిసిటీ చేసి అది జరగబోతుంది, ఇది జరగబోతుంది మెస్మరైజ్ చేసి, అదేదో వీళ్ళు పరిశుద్ధాత్మ దేవునికి గొలుసేసుకుని కుక్కలాగా వెంట తిప్పుకొని వాళ్ళు ఉసుకు అంటే ఆయన ఏ పనైనా చేసేటటువంటి ఒక వేట కుక్కలాగా పరిశుద్ధాత్మ దేవుని అభివర్ణిస్తూ వీళ్ళు చేసేటటువంటి దురాగతాలు అనిర్వచనీయం, గర్హనీయం, శాపగ్రస్తం, శోచనీయం. అండ్ వాటిని మనం సమర్థించటం హేయం. మీరు పొందుకోలే పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఎస్ సార్, నో. ఆయన మీలో నివాసం ఉండట్లే? ఎస్. మరి ఏం మాయరోగం వచ్చింది క్రైస్తవ సమాజానికి? ఏ దరిద్రం దాపురించింది 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దంలో? ఆలోచనకి అందనంత స్థాయిలో ఇది పతనం కావడానికి గల కారణాలు ఏమిటి? అబద్ధ ప్రవక్తలు సార్. స్పందించాల్సిన బాధ్యత ఎవరిది? మనది, నాది, నీది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, వాడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అని వాడు అంటాడు. వాడిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కింద పడేస్తాడు. ఇక్కడ ఎవడి పిచ్చోడండి? వాడు చేయబెట్టగానే నువ్వు కింద పడిపోతావు. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అవుతే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాడు ఆత్మ పేరు చెప్పి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కింద పడేస్తున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? హూ ఇస్ ద ఫూల్ హియర్? ఎంత డిసెప్షన్ ఇది! Can a Holy Spirit of God pull himself down, throw himself down to the ground? I don't know. Power ఏంటంటే పవర్. I command అంటాడు, I declare అంటాడు. మ్యాన్, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను కూడా కలిగి ఉన్నాను. ఆయన నాకు కూడా శక్తినిచ్చాడు. నాలో ఉన్నాడు. నేను ఆయనకు లోబడుతున్న కొద్దీ నేను బలవంతుడిని అవుతూనే ఉన్నాను. నేను ఆయనకు లోబడుతున్న కొద్దీ నేను శక్తివంతుని అవుతూనే ఉన్నాను. ఆ శక్తితో నేను శోధనని ఎదుర్కొనగలుగుతున్నాను, పాపాన్ని జయించగలుగుతున్నాను, అపవాదిని ఎదిరించగలుగుతున్నాను. ఆ శక్తితోనే, ఆ ధైర్యంతోనే
నేను నిర్భయంగా, నిబ్బరంగా, ధైర్యంగా ఈ యొక్క అవిశ్వాస సమాజంలో నేను పాపం అంటకుండా బ్రతకగలుగుతున్నాను. ఇదండి ఒక విశ్వాసిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం ద్వారా మనకు వచ్చే శక్తి. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. అపోస్తుల కార్యములో ప్రస్తావించబడినటువంటి మాటలు తీసుకెళ్లి సంఘం మీద రుద్ది, కొలస్సీయుల పరిస్థితి, ఎఫెసీయుల పరిస్థితి, ఫిలిప్పీయుల పరిస్థితి, తెస్సలోనికల పరిస్థితి, మొదటి శతాబ్దము తరువాత స్థాపించబడి మొదటి శతాబ్దంలో సంఘాలకు రాయబడినటువంటి పత్రికలన్నింటినీ పరిశీలించి లోతుగా పరిశీలించి చూడండి. వాళ్ళెవరు కూడా మీరు ఇంకా శక్తిని పొందుకోలేదు, మీరు ఇంకా శక్తిని పొందుకోవాలి, ఆ శక్తిని పొందుకుంటే మీరు బలమైన కార్యాలు చేయగలుగుతారు, ఇలాంటి బోధ ఎక్కడా జరగలేదు. ఏ బోధ జరిగిందంటే లోబడండి, లోబడండి, విధేయులు కండి, లోబడండి, విధేయులు కండి, అవిధేయత ప్రదర్శించకండి, అవిధేయులుగా బ్రతకండి. ఇది చెప్పండి. కానీ నేడేదో భిన్నంగా జరుగుతుంది, దానికి బద్ద విరుద్ధంగా జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ COVID-19 పతనాన్ని చాలా మంది శాసించారు. COVID-19 పతనం యొక్క ప్రవచనాలు చాలా మంది చెప్పారు. అవేవి జరగకపోగా నిస్సిగ్గుగా మళ్ళీ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెడుతున్నారు, జనాలు మళ్ళీ ఎగబడుతూనే ఉన్నారు. మీరైతే నన్ను అడగపోతుండిరా, సార్ ఆ ఏప్రిల్ నెలలో మీరు అది చెప్పినట్టున్నారు కదా, మరి అది జరగలేదు కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని నన్ను అడగపోతుంటారా? మీరు అడిగేవారు. COVID-19 ఆ నవంబర్కి వెళ్ళను, అక్టోబర్ 2nd వెళ్ళను, లేకపోతే సెప్టెంబర్ అయిపోతున్నారు కదా, మీరు ఏప్రిల్ చెప్పారు కదా, ఏం జరగలేదు, వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్? మీరు అడగపోతుంటారా? ఐ డోంట్ నో. వాళ్ళ ప్రవచనాలు నెరవేరకపోగా ప్రమాదం నాటికి పెరుగుతున్నట్టుగా అంచనా వేయబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు మీటింగ్లు పెడుతూనే ఉన్నారు. అసలు ఏమీ జరగలేదు, వాళ్ళు ఏమి చెప్పలేదు అన్నట్టుగానే జనాలు మళ్ళీ ఎగబడుతున్నారు. ఎక్కడ వైఫల్యం ఉందా అని ఆలోచిస్తూ ఉంటే వైఫల్యం అంతా మన దగ్గరే ఉంది, మన దగ్గరే ఉంది. వైఫల్యం మన దగ్గర ఉంచుకొని ఏం మాట్లాడితే ఏం లాభం? నిన్న మేము మిషన్ మాస్టర్ని ఆఫ్టర్ 7 months మళ్ళీ మా నెలవారీ మినిస్ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి నిన్న వెళ్ళాము. మా ఊరు కట్టవారిగూడెం, సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట నుంచి 40 kilometers, హుజూర్ నగర్ పరిసర ప్రాంతంలో చిన్న పల్లెటూరులో. అంత వేలో వెళ్తున్నప్పుడు మా చర్చ్ మెంబర్స్ చాలా ప్రశ్నలు వేస్తా ఉంటారు. వాళ్ళు 3-4 hours జర్నీ కాబట్టి ఓపిక అన్నింటికి సమాధానం చెప్తున్నాం. వాళ్ళ ప్రశ్న ఏంటంటే, సార్ మరి వీళ్ళు ఇంత ధైర్యంగా, ఇంత నిర్భయంగా, ఇంత నిస్సిగ్గుగా చెబుతున్నారు కదా, వాళ్ళకి తప్పనిపించట్లేదా? అపవాది చేసే పనులు తప్పు అనిపిస్తాయండి? అనిపించదు సార్. దొంగోడికి తాను చేసే పని దొంగతనం కాబట్టి తప్పు అనిపిస్తుందా? అనిపించదు సార్. రైట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వీళ్ళు బైబిల్ చేతబట్టారు కాబట్టి దేవుని పిల్లలు అయిపోరు, బైబిల్లో నుంచి చెప్తున్నారు కాబట్టి దేవుని పిల్లలు అయిపోరు. వాళ్ళు అందుకొరకే నిర్ణయించబడినటువంటి వారు. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సార్, కెన్ యూ గో టు John 4:24? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. ఆ ఒకప్పుడు స్త్రీ ఆయనతో ఎస్ సార్, ఒకప్పుడు మనం అందరం కంటికి కనిపించే బొమ్మలను ఆరాధించేవాళ్ళం, అవునా? అవును, ఐ ఆ రిమెంబర్ స్త్రీ ఆయనతో myself worshipping idols. విగ్రహాల దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకున్న సందర్భాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. వెళ్ళి బొమ్మల ముందు టెంకాయలు కొట్టిన సందర్భాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. రాళ్ళకి సున్నాలేసి రాళ్ళకి బొట్లు పెట్టి దేవతగా భావించి వాటి ముందు చక్కగా పాలు పొంగించి పూజ చేసి, అదేదో అంటారు కదా దాన్ని, బయట ఇది బెల్లంతో రైస్ వండుతారు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అలాంటి వండి మేము తిని నలుగురికి పంచిపెట్టినటువంటి జ్ఞాపకం నాకుంది. ఈవేళ కంటి ముందు ఒక్క వస్తువు లేకుండా సంపూర్ణ నిశ్చయతతో నేను నిజమైనటువంటి దేవుణ్ణి నమ్ముతున్నాను. ఎవిడెన్స్ ఏంటి? నీకు ఏం చూపించాడు? ఏ గుర్తు ఏంటి అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యాజ్ ఎవిడెన్స్ బట్ మై ఫెయిత్. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ మూలంగానే వచ్చింది. బొమ్మల్ని విడిచిపెట్టేసి, ఆధారం అంతా విడిచిపెట్టి, ఆచారాలను విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి, ఏంటయ్యా మీ బలము, మీ ధైర్యం ఏంటి అంటే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎట్లా వస్తున్నది ధైర్యం మీకు? హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. శక్తి నొందెదరు. ఏమంటే వేల తరాల నాటి మన, సరే వేల సంవత్సరాల నాటి మన ఆచారాలను మనం కాదని, మన కంటికి కనిపించే దేవత విగ్రహాలన్నింటినీ కాదని మనం కేవలం విశ్వాసం అనే ఒక నియమం ద్వారా పరలోక నిరీక్షణలోకి వచ్చామే. నిలబడాలంటే శక్తి కావద్దు? ఎన్నో సందర్భాల్లో మన ప్రార్థనలన్నీ వైఫల్యం అవుతూ ఉంటాయి. మన అవసరాలు, ప్రభువా ఇది తీరితే ఈ ప్రార్థనకు సమాధానం దయచేయు, లేకపోతే నేను చాలా ఇబ్బందులు పడిపోతున్నప్పుడు అలా చూస్తూ ఉండగానే పడిపోతా ఉంటాం. అయ్యా దాని నుంచి తేరుకొని, అయ్యా ఇదన్నా జరిగించి అయ్యా ఇప్పుడు నాతోని కాదు అనగానే అలా ప్రార్థన అయిపోతూ ఉంటుండగానే అది కూడా వైఫల్యం అయిపోతా ఉంటుంది. అయినా నిలబడగలుగుతున్నాం. ఈ ధైర్యం, ఈ శక్తి ఎవరిచ్చారు? హోలీ స్పిరిట్. ఐ డోంట్ థింక్ మీరందరూ కూడా ప్రార్థన చేసిందల్లా, అడిగిందల్లా మీరు పొందుకున్నారు, అన్ని జరిగిపోతున్నాయి, జీవితం అంతా పూదోట లాగా అందమైనటువంటి అలా ఉందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటి జీవితంలో మీరు ఉంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, బట్ మై లైఫ్ ఈస్ నాట్ లైక్ దట్, ఐ టెల్ యూ. అండ్ ఐ హావ్ అవర్ చర్చ్ మెంబర్స్, దేర్ లైఫ్స్ ఆర్ నాట్. వాళ్ళు ఫోన్ చేస్తారు, అయ్యా సార్ ఎట్లా ఈ పరిస్థితుల్లో ప్రార్థన చేయండి. ది ఓన్లీ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ దమ్ ఈస్ ఐ ప్రే ఫర్ యూ. అండ్ భారం కలిగి ప్రార్థన చేస్తాను. ఓ లార్డ్, I wish I had the power to change the situation, but I could not. And నేను చూస్తుండగానే వాళ్ళు ఆ పరిస్థితులు గుండా వెళ్తా ఉంటారు. కాచిన కన్నీరు, చేసిన ప్రార్థనలన్నీ కూడా సమాధానం లేకుండా అలా వెళ్ళిపోతా ఉంటాయి. అయినా నీ చిత్తమే అని ధైర్యంగా మనల్ని మనం ఓదార్చుకోగలిగినటువంటి శక్తిని ఎవరిచ్చారు తెలుసా? పరిశుద్ధాత్మ. మనం బలహీనులమా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, ఆయన శక్తివంతుడు. ఆ శక్తివంతుడు మనకి శక్తిని అనుగ్రహించి, బలాన్ని అనుగ్రహించి నడిపిస్తున్నాడు. రిమెంబర్, గ్రాహం స్టెయిన్స్ గారి గురించి మీ అందరికి తెలిసిన సంగతే. ఆయన తన ఇద్దరు కుమారులతోటి సజీవ దహనం చేయబడిన తర్వాత కూడా తన భార్య ఒక సాధారణ మిషనరీ,
యేసుక్రీస్తు రక్తములో పాపక్షమాపణ పరలోక నిరీక్షణ ఉంటుందని బోధించే ఒక సాధారణ మిషనరీకి సాధారణమైన భార్య పిల్లలు, సాధారణమైన పిల్లలు, ఆ సాధారణమైన సువార్త ప్రకటించే మిషనరీ తన 2 సాధారణ పిల్లలతోటి ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు. ఆ సాధారణమైన భార్య, సాధారణమైన కూతురు బ్రతికారు. మీకు తెలుసు, వాళ్ళ జీవితాలు ఈనాటికి నిలబడ్డాయి అంటే నాట్ బికాస్ దే హ్యాడ్ మనీ, నాట్ బికాస్ పరిశుద్ధాత్ముడు వాళ్ళకు అతీత శక్తులు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇంకా బతకలేదు. అతీతంగా అసాధ్యమైనవేవో చేసి వాళ్ళని బతికించలేదు. నిలబడగలిగే ధైర్యాన్ని, ఓర్చుకోగలిగే శక్తిని, దిగమింగుకోగలిగినటువంటి నిబ్బరతను ఆయన వాడికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈనాటికి బతుకున్నారు. ఏమంటారు మీరు? Glory to God. Yes, sir. అనుకుంటున్నారా మీరు? Yes, sir. ఈ అతీతమైన శక్తులు వాళ్ళకి ఏమైనా ఇచ్చారు అనుకుంటున్నారా మీరు? లేదండి, అతీతమైన శక్తులు ఏమి వాళ్ళు ఎప్పటికీ సాధారణమైన వాళ్ళే. వాళ్ళు వచ్చేసి భారతదేశానికి వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు నా భర్తను కాల్చివేసిన తర్వాత నాకు అతీత శక్తిని ఇచ్చాడు అని చెప్పేసి విసరడాలు, ఊపటాలు, ఉయ్యటాలు, ఊదటాలు ఏమి చేయలేదండి. స్టిల్ ప్రీచ్ సింపుల్ గాస్పెల్. యేసుక్రీస్తు రక్తములో పాపక్షమాపణ ఉంది, పరలోక నిరీక్షణ ఉంది. విశ్వసించండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దిస్ హాస్ బీన్ ద సింప్లెస్ట్ గాస్పెల్ దే హావ్ బీన్ ప్రీచింగ్. దిస్ ఇస్ ద సింపుల్ గాస్పెల్. ఒకవేళ అతీత శక్తులు ఇవ్వాల్సి ఉంటే ఎవరికి ఇవ్వాల్సి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు. మోరల్ గ్రౌండ్స్ లో మాట్లాడండి. అతీత శక్తులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళకి ఇవ్వాలి అతీత శక్తులు. ఎందుకంటే భర్తను కోల్పోయినా, పసిబిడ్డగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయినా వాళ్ళకి ఇవ్వాలి అతీత శక్తులు. బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు విలియం కేరీ అనబడినటువంటి వ్యక్తికి సహాయం చేసిన అతీత శక్తులు. ఆయన భారతీయ దేశపు భాషల్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి భారతీయ భాషల్ని ఏండ్లకి ఏండ్లు రాత్రనక పగలనక చదివి నేర్చుకోవాల్సి వచ్చింది. కానీ ఆటోమేటిక్ గా భారతదేశం మీద అడుగు పెట్టగానే భాషలన్నీ ఆయన బ్రెయిన్ లోకి వెళ్ళిపోలే. మీరేమంటారు? ఆయన బైబుల్ ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టి అతీతమైన శక్తులతోటి ఆటోమేటిక్ గా అయిపోలా. ఒక్కొక్క స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి ఏండ్లు పట్టింది. టెన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది ట్రాన్స్లేషన్స్. అరే అంత మంచి పని చేస్తున్నాడండి. భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు. తను చేసిన పని అంతా ఒకసారి ఖాళీ బూడిదైపోయింది, స్క్రిప్ట్లన్నీ నాశనం అయిపోయాయి, మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలి. అరే ప్రభు, నీ పని చేస్తున్నా, అతీత శక్తి లేకపోతే అయిపోయినావు, అట్లీస్ట్ చేసిన పని అయినా కాపాడు కదా అంటే చేసిన పని కూడా కాపాడబడతాయి. మీరేమంటారు? అతీత శక్తులు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకుంటే నువ్వు శక్తిని పొందుకుంటావు. అంటే ఎక్కువ శక్తి ఎవరికి అవసరం? గట్టిగా మాట్లాడండి. ఎక్కువ శక్తి ఎవరికి అవసరం? ఇప్పుడు విలియం కేరీకి ఎక్కువ శక్తి ఇస్తే బాగుండేది కదా. అలాంటి అతీత శక్తులు విలియం కేరీ పెట్టుకుంటే భారతదేశ భాషలన్నింటిలోకి తర్జుమా తొందరగా చేసి ఉండేవాడు. అతీత శక్తులు ఉంటే ఎక్కువ మంది నడిపించేవాడు కదా. అతీత శక్తులు ఎవరికి అవసరం అండి? పరిశుద్ధాత్మ దేవుడు అంటే అతీత శక్తులకి నిలయము. పరిశుద్ధాత్మ పేరు అతీతమైన శక్తి. అదొక శక్తి. విలియం కేరీ గారి జీవితంలో మీరు తెలుగు క్రైస్తవ్యాన్ని ఊహించుకోవచ్చా విలియం కేరీ లేకుండా? మరైపోయే. చరిత్రను చదవరండి దుష్టులు, దుర్మార్గులు చరిత్రను చదవరు. మరి వాళ్ళు కూడా మిరకిల్స్ చేస్తున్నారు కదా సార్. అవి నిజంగానే రిపోర్ట్స్ తో సహా చూపిస్తూ ఉంటారు కదా. ఎవరమ్మా? ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఫాల్స్ ప్రాఫిట్స్ అని, దే ఆర్ డూయింగ్ మిరకిల్స్ విచ్ ఇప్పుడైతే ఇంకా డాక్యుమెంటేషన్ కూడా జరుగుతుంది. ఇన్సెన్స్ రిపోర్ట్స్ చూపించడము, విత్ రిపోర్ట్స్ రావడము. మాట్లాడదాం. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ లో మనం నెక్స్ట్ వెళ్తున్నాము. ఆ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ లో మనం మాట్లాడదాం. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ లోకి వెళ్తున్నాము. ఆత్మ వరాలు. బైబిల్ గాస్పెల్ చర్చ్ సండే మీటింగ్స్ లో ఆత్మ ఫలం గురించి పోయిన వారం వరకు మాట్లాడాము. పోయిన వారం అంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉండింది, నెట్ ఇష్యూస్ వచ్చింది. అవును సార్, లైవ్ టెలికాస్ట్ అవ్వట్లేదు సార్ 2-3 వీక్స్ నుంచి.
లైవ్ టెక్ లో వస్తుందమ్మా, లైవ్ వస్తుంది. లేదు సార్, మాకు రాలేదు. ఓ నో, 2 days తర్వాత అప్లోడ్ చేశారు వీడియోని. ఓ నో, it was live. Actually, whatever we do Sunday is on live. I'm sorry that it is not లైవ్ వస్తుంది November సార్. 1st అయితే ఇట్ వాస్ నాట్ కమింగ్ సార్. లైవ్ రెగ్యులర్ గా లైవ్ వస్తుంది సార్. yeah sir. అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నాను సార్. యా మా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, గంట కొట్టండి, ఒకటి ఒక నలుగురితో కొట్టించండి. Having said it, I'm not promising any blessings. మీరు గంట కొట్టిన తర్వాత ఆశీర్వాదాలు నేను చెప్పట్లేదు. The gifts of the spirit, పరిశుద్ధాత్మ వరాలు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కి గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కి తేడా ఉంది. Fruit of the spirit is for every believer. It is a rule. And every believer must have all the 9 elements of the fruit of the spirit. ప్రేమ దగ్గర మొదలు పెట్టుకుంటే ఆశ నిగ్రహం వరకు, టెంపరెన్స్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్, అక్కడ వరకు 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 9 ఎలిమెంట్స్ ఎవ్రీ బిలీవర్ యాజ్ ఎ రూల్ must have. But gifts of the spirit are different. Gifts of the spirit are multiple, and there are many, and it is not mandatory a rule that all the believers must have all the gifts. అయితే విశ్వాసుల్ని వ్యక్తిగతంగా మరియు సంఘపరంగా ఆధ్యాత్మికంగా బలపరచడానికి మరియు స్థిరపరచడానికి ఈ యొక్క ఆత్మ వరాలు అనుగ్రహించబడుతూ వస్తున్నాయి. ఈ ఆత్మ వరాలను గురించినటువంటి ప్రస్తావన బైబిల్లో కొత్త నిబంధనలో 3 అట్లీస్ట్ 4 ఉండాలి. మనము రోమా పత్రిక 12వ అధ్యాయంలోను, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలోను, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోను, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలోను ఈ ప్రస్తావనలు ఉంటాయి. మనము మన అవసరాన్ని బట్టి ఇప్పుడు చదివే ప్రయత్నం చేద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు. తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థత బుద్ధి గల వాడుగుటకై తగిన రీతిగా తాను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఆ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? ఏడు. బోధించువాడు, ప్రవచించువాడు, ఫస్ట్ ప్రవచించువాడు, బోధించువాడు, హెచ్చరించువాడు, పరిచర్య చేయువాడు, పంచిపెట్టువాడు, పరిచర్య చేయువాడు,
పై విచారణ చేయవాడు, కరుణించువాడు. మొత్తం 7 ఇక్కడ ప్రస్తావనకు వచ్చారు. ఒక లిస్ట్ చేసి పెట్టుకోండి. కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 12 లోకి వెళ్ళండి. వర్స్ ఏంటి సార్? 4th చాప్టర్. కొరింథియన్స్ 12th చాప్టర్ అమ్మా. ఫస్ట్ వర్స్ నుంచి చదవమంటారా? అవసరం లేదు, మనకి వర్స్ నెంబర్ 6 నుంచి చదవండి, 4 నుంచి చదవండి. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. 12:4 నుంచి చదవండి అమ్మా. 12:4. కృపావరాలు నానా విధములుగా ఉన్నవి గాని అయ్యా ఆత్మ యొక్కడే. ట్రంప్ అంటావు, నువ్వే ట్రంప్ లాగా చదువుతున్నావు. చదువు. కృపావరాలు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియో, మరి ఒకరికి ప్రవచన వరములు, మరి ఒకరికి ఆత్మ వివేచన, మరి ఒకరికి నానా విధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియో అనుగ్రహించబడి ఉన్నవి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మొత్తం ఇక్కడ? హౌ మెనీ గిఫ్ట్స్ డిడ్ యూ నోటీస్ హియర్? How many did you notice here? 9 అండి. 9. Yes. 9. Ephesians chapter 4, 7 to 12. But to each one of us, grace was given according to the measure of Christ's gift. Therefore, he says, when he ascended on high, he led captivity captive and gave gifts to men. Now this he ascended, what does it mean but that he also first descended into the lower parts of the earth? He who descended is also the one who ascended far above all the heavens, that he might fill all things. And he himself gave some to be apostles, some prophets, some evangelists, and some pastors and teachers. So how many gifts do you notice here? Apostles, prophets, evangelists, and pastors and teachers. 5. Go over to Peter's first epistle, chapter 4. Verse number 8 నుంచి 11 చదువుకుందాం. Verse number 8 to 11. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును.
యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమెన్. ఇక్కడ ఎన్నిటి ప్రస్తావన వచ్చిందమ్మా? 2. క్రానాలజికల్ గా చూడాలి. క్రానాలజికల్ గా చూస్తే మనకి కొరింథియన్స్, ఎపిస్టల్ ఆఫ్ కొరింథియన్స్ ముందు పడుతుంది. కొరింథియన్స్ తరువాత రోమన్స్ పడుతుంది. రోమన్స్ తరువాత ఎఫిషియన్స్ పడుతుంది. ఎఫిషియన్స్ తర్వాత ద లాస్ట్ ఈస్ పీటర్స్ ఫస్ట్ ఎపిసోడ్ పడుతుంది. ఇది క్రానాలజీ, అంటే టైం పీరియడ్, ఏది ముందు రాయబడింది ఏది తదుపరి రాయబడింది అనేటటువంటి ప్రక్రియ, లేకపోతే అలాంటి అనాలిసిస్ మనం చేసినాం, ఎగ్జామినేషన్ చేసినాం. వాట్ డూ యూ నోటీస్? మీరు ఏమైనా గమనించారా? ఈ క్రానాలజికల్ పర్స్పెక్టివ్ లో దాన్ని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు వాట్ డిఫరెన్స్ డిడ్ యూ అబ్జర్వ్? మీకేం అర్థమైంది? మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి. నాకు మస్తు అర్థమైందని లోపల అనుకుంటాడు కూర్చోబాకండి, నాకు చెప్పండి. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? వాట్ డిఫరెన్స్ డిడ్ యూ నోటీస్ from epistle of Corinthians to epistle of Peter, first epistle of Peter? What difference did you understand in the logical sequence and the chronological sequence? The gifts were many. I mean, 9, 7, 5, 2. That sequence I observed, sir. Well, did you notice the reduction, okay, consistent reduction of the gifts since the beginning to end? అంటే కొరింథియన్స్ లో మనకి చాలా కనిపించినాయి, రోమన్స్ కి వచ్చేటప్పటికి కపుల్ ఆఫ్ మనకి కనిపించలేదు, ఎఫిషియన్స్ కి వచ్చినప్పుడు ఇంకా కొన్ని కనిపించలేదు, అండ్ పీటర్ కి వచ్చినప్పుడు తక్కిన కూడా ప్రస్తావించబడలేదు. And do you think this was an accident and the other fellows forgot, the other men of God forgot to mention them, or you think chronological గా పరిశుద్ధాత్మ దేవుడు ఇంపార్టెన్స్ ప్రయారిటైజేషన్ పర్స్పెక్టివ్ లో ఆయన మిగతా వాటిని ఒమిట్ చేస్తూ మాట్లాడవచ్చు అనుకుంటున్నాడు, లేకపోతే యూ థింక్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్? మీరు అనుకున్నది నాకు కుల్లాగా చెప్పాలి, చెప్తేనే ముందుకు వెళ్ళిపోతాం. It's the importance. One of the most complicated discussion, one of the most disturbing subject is like gifts of the Spirit. The mostly misused and neglected. Either both two extremes ఉన్నాయి. One corner ఏంటంటే extremely misused. Okay? The other side ఏంటంటే extremely neglected. And both are not good. So let us examine the scripture. లేఖనానికి లోబడి మనం దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాము, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథియన్స్ చాప్టర్ 12 ప్రకారము మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు 11వ వచనం ప్రకారము కొరింథియన్స్ లో మనం చదువుకున్న 12th చాప్టర్, ఫస్ట్ ఎపిసోడ్ 12th చాప్టర్ లో వర్స్ నెంబర్ 11 లో మనం చదువుకున్నది ఏంటంటే, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎవరెవరికి ఏ ఆత్మ వరము అనుగ్రహించాలి అనేది ఎవరి చాయిస్? Holy Spirit God choice. అందరికీ ఆ స్పష్టత ఉందనుకుంటున్నాను, ఎందుకంటే బైబిల్ నుంచే బయటికి తీసి చదివే నా వచ్చిన, నేనేం చదవలే ఎక్స్ట్రా. అక్కడ ఎక్స్క్లూజివ్ గా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, అది కూడా నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రికమెండేషన్. కుమార్ పుష్పరాజ్ చెప్పిండు కాబట్టి ఏదో ఒకటి నేను ఇవ్వాలి, ఇక్కడ హ్యూమన్ ఏజెన్సీ కానీ ఇన్స్ట్రుమెంటాలిటీ కానీ ఏమీ లేదు. ఒకరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాము, ఒకరి రక్షణ కొరకు మనం బోధించగలుగుతాం, కానీ యూ కెన్ నాట్ టీచ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ టు ఎనీవన్ ఎల్స్. యూ కెన్ నాట్ ఆస్క్ గాడ్ ఆన్ ఎనీవన్స్ బిహాఫ్ దట్ హీ షుడ్ గెట్ సమ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. అయ్యా ఏదో రకంగా వానికి మంచి వరాలి అయ్యా, ఏదో రకంగా మంచి కొంచెం క్వాలిటీ చూసి ప్రభువా, కొంచెం పెద్ద పెద్ద ఈ ప్రభువా, కొంచెం మంచి ఈ ప్రభువా. సాధారణంగా మనం రికమెండ్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం మంచి చూసి అన్నా అని.
కొంచెం పెద్ద చూసి అన్నాడు. యూ కెన్ నాట్ నీ బిడ్డల విషయంలో కూడా సరే మీరు నీ బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేయవచ్చు అంతే. ప్రభా కొంచెం పెద్ద కొంచెం మంచి అని యూ కెనాట్ ప్రే. ఇట్ ఈస్ హిస్ సావరిన్ విల్, సావరిన్ గ్రేస్. గిఫ్ట్ అనే మాట గ్రీక్ లో క్యారిటోస్, కరిజ్మా అనే వర్డ్ నుంచి వచ్చిందండి. కరిజ్మా అనే వర్డ్ కారిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. కరిజ్మా అంటే గిఫ్ట్ అని అర్థము, కారిస్ అంటే గ్రేస్ అని అర్థం. కరిజ్మా ఈజ్ అవుట్ ఆఫ్ ద రూట్ వర్డ్ ఆఫ్ కరిజ్మా ఈజ్ కారిస్. కారిస్ అంటే గ్రేస్, అంటే గిఫ్ట్ అంటే ప్యూర్లీ సంథింగ్ యూ గివ్ అవుట్ ఆఫ్ యువర్ గ్రేస్. అంటే ఇట్స్ నాట్ మెరిటోరియస్, అంటే సమ్వన్స్ డిజర్వెన్స్, ఎవరో దానికి పాత్రులు అర్హులు కాబట్టి అర్హులకి ఇచ్చేది గిఫ్ట్ అవ్వదు. బికాస్ దే వర్క్డ్ ఫర్ ఇట్, దే లేబర్డ్ ఫర్ ఇట్, they spent their time, they spent their labor, energy, they spent their intelligence, whichever the way. So they deserve it. You don't call it as gift. Gift is something else. అంటే గిఫ్ట్ అనేది ఏంటి అంటే మీరు అవుట్ ఆఫ్ యువర్ గుడ్నెస్, మన విల్లింగ్నెస్ నుంచి, మన దయాదాక్షిణ్యాలతో ఇష్టపడి ఇవ్వటమే. అండ్ గిఫ్ట్ అనేది కరిష్మా అనే గ్రీక్ వర్డ్ నుంచి వస్తుంది కాబట్టి కృపా వరాలు కూడా దేవుడు జాలితో, దయతో, కృపతో తను ఇష్టపడి తను ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇవ్వదలుచుకున్నది ఇస్తారు తప్ప ఇందులో రూల్స్ ఉండవు. ఎవరికి ఏమి ఇవ్వాలి, అరే అట్లాంటి గిఫ్ట్ నాకు ఇచ్చినట్టయితే నేను మంచిగా చేసుకునేవాడు ప్రభు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, చదువు రానివాడు వాడికి ఇస్తే ఏం లాభము, డబ్బులు లేనివాడు పేదలు వాళ్ళకి ఇస్తే ఏం లాభం ప్రభు, అదే నాకు ఇచ్చిండుంటే నేను ఎంత గొప్పగా నీకు సేవ చేసేవాళ్ళను. ఇట్లాంటి ఫీలింగ్స్ కొందరికి వచ్చి ఉండొచ్చు. అవే తలాంతులు నాకు ఇచ్చిండుంటే నేను ఎంత బీభత్సంగా వాడబడేవాళ్ళను. స్పిరిట్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ నాట్ లైక్ దట్. ఆయన క్యాలిబర్ని బట్టి, ఎఫిషియన్సీని బట్టి, క్వాలిఫికేషన్స్ని బట్టి, స్ట్రెంగ్త్ని బట్టి, బ్యూటీని బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, he doesn't give you on that basis. Please, I tell you, whatever the sovereignty that he expected in the act of salvation, మన రక్షణకు సంబంధించి ఎలాంటి సార్వభౌమ చిత్తాన్ని ఆయన ప్రదర్శించాడో మనకి ఆత్మవరాలు అనుగ్రహించే విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తాడు. He gives whomever he wills. There is nothing like, well, I want more. There is nothing like, I want different one. There is no choice, sir. ప్రభా ఇది వద్దు కానీ వేరేది ఇవ్వవా అనడానికి అవకాశం లేదు. నేను వేరేది ఇస్తే బాగా చేస్తా అనడానికి అవకాశం లేదు. అండ్ నాట్ ఆల్ పీపుల్స్ ఆర్ గివెన్ ఆల్ ద గిఫ్ట్స్. అందరికీ అన్ని వరాలు ఇవ్వబడట్లేదు అనే విషయం మనకి అక్కడ స్పష్టంగా అవుతూనే ఉంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సార్వభౌమాధికారం చొప్పున ఇస్తాడు. ఇది మన పరిధిలోని విషయం కాదు. ప్రతి విశ్వాస అకార్డింగ్ టు హిస్ విల్, ప్రతి మనిషికి తన చిత్తం చొప్పున ఇచ్చుకుంటూ పోతా ఉంటాడు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనం ఇంకో మాట కూడా చెప్పుకున్నాం, గిఫ్ట్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఆత్మవరములు ఆయన ఇస్తాడు. అట్లీస్ట్ వన్. బి వెరీ కేర్ఫుల్ అండ్ డు నాట్ బి డిసీవ్డ్. మోసపోవద్దు. ఇది చాలా సెన్సిటివ్ డిస్కషన్. ద మోస్ట్ మిస్యూజ్డ్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాము. ఎవ్రీ బిలీవర్ ఈస్ గిఫ్టెడ్ అండ్ హీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ హిస్ గిఫ్ట్ ఈస్. She must understand what his gift is, or at least the family members or the church must recognize and understand and let the person know the gift he is given by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ సర్టిఫికేషన్ ఇవ్వడు. అంటే లైక్ I gave you this gift and here is a certificate అనేది, ఆ సర్టిఫికేట్ కూడా మన జయశేఖర్ సార్ని అడగొద్దు మీరు.
పనిలో పనులు అది కూడా ప్రింట్ చేసేయండి సార్. పలానా సిస్టర్ శిరీషాకి ఇలాంటి గిఫ్ట్ ఉంది, పలానా సిస్టర్ విక్టోరియాకి ఇలాంటి గిఫ్ట్ ఉంది, పలానా సిస్టర్ బ్రదర్ ప్రభుదాస్కి ఇలాంటి గిఫ్ట్ ఉంది అని మీరు ప్రింట్ చేసి ఇవ్వండి సార్ అని. ఏం చేసుకుంటారు అది తీసుకెళ్ళి? పరిశుద్ధాత్మ పరిధిలోని విషయం. విశ్వాసులుగా మీ తోటి విశ్వాసులు గుర్తించాలి. కానీ కొందరు విశ్వాసులు అసలు తమకు ఒక వరం ఉందన్న సంగతే వాళ్ళకి తెలియదు. ఏమంటారు? They don't literally care. They don't know. Point one. Even if they do, what does it matter? Like what difference does it make? They don't even care. కొందరు ఏం చేస్తారు? ఆన్ ద కాంట్రరీ, జస్ట్ ఆపోజిట్. కొందరు ఏం చేస్తుంటారు? అసలు లేనివన్నీ బైబిల్లో ఉన్నవన్నీ నాకే ఉన్నవంటారు కొందరు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎంతంటే ఇక అసలు లైక్ రకరకాల గారడీ విద్యలన్నీ ప్రదర్శించే స్థాయిలో నాకు ఆత్మవరాలని అని చెప్పుకునే వాళ్ళు కొందరు. అసలు పట్టించుకునేవాడు కొందరు. కొందరు గారడీ విద్యలాగా చేసి అమ్మేసుకునే వాళ్ళు కొందరు. అమ్ముకునే వాళ్ళు ఎక్కువ బయలుదేరారు ఈ మధ్య. పోనీ చర్చ వచ్చింది కాబట్టి నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. మీకేమి ఆత్మవరములు ఉన్నాయి? టీచింగ్ సార్, బోధించడం. శిరీష గారు చెప్పారు నాకు బోధించే ఆత్మవరం ఉందని. నా గుండె వేగం కొట్టుకుంటుంది, గుండె వేగం పెరుగుతుంది. ఏమేమి చెప్తారో వీటిని ఎలా ఓర్చుకోవాలని భయపడుతుందని ముందుగానే సిద్ధమవుతున్నాను. ఏమేమి చెప్తారో వీళ్ళు, రైట్? మళ్ళీ చెప్పిన తర్వాత అది అట్లా కాదు ఇట్లా కాదు అంటే, నన్ను అడిగారు ఏముందని, మళ్ళీ చెప్పిన తర్వాత అట్లా కాదు ఇట్లా కాదు అంటున్నారండి. ఎక్కడ ఏడుస్తారో, రైట్? చూడండి, కానీ మరిగా మొదలు పెట్టిన తర్వాత తప్పదు. చెప్పండి. విక్టోరియా రవి గారు మాట్లాడుతున్నట్టున్నారు. రవి చెప్పండి సార్. ఇది తిమోతి రాసిన 2వ పత్రికలో పౌలు గారు తిమోతి చెప్తారు కదా, నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని. అంటే అది అప్పుడు కాలంలో జరిగిన విషయమే. అయితే మరి అంటే ఈ మన జనరేషన్ లో ఇది అంటే యాక్టివేషన్ లో ఉన్నదా లేదా? అంటే మనం దీనిని వేరే వాళ్ళు చేయబెట్టి ప్రార్థన చేస్తే షల్ వి గెట్ దట్ గిఫ్ట్ ఆఫ్? yes, ఇప్పుడు ఆ ట్రెండ్ ఇప్పుడు బాగా కొనసాగుతుందండి. మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద అనబడిన వారి చేత చేతులు నెత్తిన పెట్టించుకుని ప్రేయర్ చేసి ఏదో పొందేసుకున్నాం అనేటటువంటి ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బాగా చలామణిలో ఉన్నటువంటి వ్యవహారం కూడాను. ఖచ్చితంగా మాట్లాడుకున్నాము. మీరు కోట్ చేసినటువంటి తిమోతిస్ ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటారు మీరు కోట్ చేసింది. తిమోతితో మాట్లాడుతున్నట్టు, ఎస్ అంతేనండి. తిమోతిస్ ఫస్ట్ ఎపిసోడ్ 2వ పత్రిక. ఓకే, ఎస్ ఎస్. సెకండ్ ఎపిసోడ్ కోట్ చేస్తూ మీరు చెప్పారు. ఫస్ట్ చాప్టర్ 6th వర్స్. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి మారు మనసులోకి నడిపించబడ్డాడన్న సంగతి మనందరికీ తెలుసు, అవునా? కానీ పౌలు అనబడినటువంటి అపోస్తలుడు, పాల్ వాజ్ అన్ అపాజల్. యాక్చువల్ గా ఈ చర్చ మనకి కొనసాగాలి. ఈ అపోస్తలత్వం అనేది కూడా ఒక స్పిరిచువల్ గిఫ్ట్ కిందనే మనం చూస్తున్నాం. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కిందనే వస్తుంది అది. గిఫ్ట్స్ ఆఫ్ ద ఎఫిషియన్స్ లో మనం చదువుకున్నాము, గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కిందనే వస్తుంది. అదొక ఎక్స్క్లూసివ్ అథారిటీ. అపోస్తలత్వం అనేది ఎక్స్క్లూసివ్ అథారిటీ. దాని గురించి చదువుదాం. పాల్ యాజ్ అన్ అపోస్టల్, ఒక అపోస్తలుడుగా పౌలు చేసిన పనిని, పౌలు ద్వారా జరిగిన పని ఈనాటి వాళ్ళ ద్వారా జరుగుతుందా అనేది ప్రశ్న ఇక్కడ, అంతేనండి? అయితే ముందు అపోస్తలత్వాన్ని గురించి చర్చించినప్పుడు తప్పకుండా నేడున్నటువంటి వాళ్ళ సంగతి తెలిసిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు చేయగలరో లేదో కూడా తెలిసిపోతుంది. ఏమంటారు? రైట్, లెట్స్ మూవ్ ఆన్ ఫర్దర్. రైట్, విక్టోరియా జయానంద్ గారు, మీకేం ఆత్మవరం ఉందని మీకు అనుకుంటున్నారమ్మా? చెప్పండి.
కొందరు బిడియపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, కొందరు మురిసిపోతున్నారు చెప్పాలా వద్దా అని. కొందరు చెప్తే ఏమంటాడు, ఇంక నన్ను ఏమో చెప్పండి. ఏం పర్లేదు, నేనేమి అన్నాను, చెప్పండి. పాడేవారం ఇచ్చాడు. Gift of singing. Gift of singing, I think, well, gift of singing is more of a talent. More of a talent. Yes. అయితే దేవుని కొరకు పాడే వరం ఆయన ఇచ్చాడు కదండి. చాలా మంది ఇప్పుడు దేవుని కొరకు పాడే తలాంతుని తీసుకెళ్లి సినిమాలలో పాడి డబ్బులు దండుకు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీకు తెలుసు కదా. సినిమా మ్యూజిక్ కంపోజర్స్ లో చాలా మంది ఇప్పుడు నానాటికి క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది, తెలుసా మీకు? అంటే క్రైస్తవులు, విశ్వాసులు అని చెప్పట్లేదు నేను. ఎడ్వర్డ్స్ అని, డేవిడ్ అని, ఇంకేం పేర్లు ఉన్నాయి కదా, రూబెన్ అని, ఇంకా జాన్ అని, జోసెఫ్ అని, జేమ్స్ అని, ఈ పేర్లు బాగా కనబడుతున్నాయి. పీటర్ అని, పాల్ అని పేర్లు బాగా కనబడుతున్నాయి. రైట్. దేవుని కొరకు వాడవలసినటువంటి ఆ కృపావరాన్ని వాళ్ళు తీసుకెళ్లి డబ్బు సంపాదన కొరకు వాడుతున్నారు. రైట్. ఓకే ప్రభుదాస్, చెప్పు, నీకేం ఆత్మవరం ఉంది ప్రభుదాస్? చెప్పబోయింది దాని నుంచి ఎదురు చూస్తున్నాను నేను, చెప్పు. బుద్ధి చెప్పు వరం సార్. బుద్ధి చెప్పు వరం, బాబోయ్. దాన్ని మొదలుగా నా మీదనే వాడినట్టున్నావు నువ్వు. నో సార్, ఫస్ట్ సత్యబాబు దగ్గర వాడింది సార్. గుర్తుపెట్టుకున్నాడు నాకు బాగా సీరియస్ గా. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్ ప్రభుదాస్, ఐ లైక్ ఇట్, వెరీ నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ మర్రి గారు సార్ చెప్పండి. టంగ్స్ మాట్లాడతానండి, అలాగే వివేచన. ఎస్, వివేచన వరకు నాకు చాలా నచ్చింది సార్. సరే, మాట్లాడదు దాని గురించి. రవి గారు చెప్పండి. వాక్యాన్ని బోధించే గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, టీచర్, బోధన. కిరణ్ కుమార్, సురేంద్ర బాబు, మోహన్ బాబు అంటే పేర్లు పెడితేనేమో వీళ్ళు చెప్పలేము, లేకపోతే జీవన్ పరాస, నవీన్, BTH. అందుకేనా మొన్న మీరు గట్టిగా గద్దించారు నన్ను క్లాసులో. Yes, singing, as I told Jayanand గారికి చెప్పినట్టు, singing is more of a talent and singing for God is a gift. ఎందుకంటే well, see, కిరణ్ గారు, let me tell you, Jayanand గారు అయినా కిరణ్ గారు అయినా, just listen to me please. చిన్నప్పటి నుంచి మీకు పాటలు పాడటం రాకుండా ఓవర్ నైట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రభు నమ్ముకోగానే గొప్ప గాత్రంతో, చాలా సుమధురమైన గాత్రంతో పాడటం అనేది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. Again, gifts of the spirit don't again take you to that level, supernatural levels తీసుకెళ్ళదు వాటిని. ఎట్లంటే నిన్నటి వరకు నాకు చదువు రాలేదు అండ్ టుడే ప్రభు నమ్ముకున్నాను, ఆత్మవరం వచ్చేసింది, అలవోకగా నేను చదవగలుగుతున్నాను, ఇది టూ మచ్. నిన్నటి వరకు నాకు ఇంగ్లీష్ రాలేదు, ప్రభు నమ్ముకున్నాను, ఇంగ్లీష్ బైబిల్ చదవాలనుకున్నాను, ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఇంగ్లీష్ చదవడం, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం వచ్చేస్తుంది. ఇట్లాంటివి ఈవెన్ ద బైబిల్ ట్రాన్స్లేటర్స్ కూడా క్లెయిమ్ చేయలేదు. మిషనరీలు వెళ్ళి ఆదివాసీల దగ్గర, లేకపోతే ఆఫ్రికన్ ఆదివాసుల దగ్గర వెళ్ళి మిషనరీ పరిచయం చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా అలాంటివి క్లెయిమ్ చేయలేదు. మేము పోయాము, ఆటోమేటిక్ గా మాకు అర్థమైపోయింది, మేము వెళ్ళాము, ఆటోమేటిక్ గా మేము మాట్లాడేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎక్కడ ఏ మిషనరీ అలాంటి క్లెయిమ్ చేయలేదు. సంజ్ఞల ద్వారా, సైగల ద్వారా భాష నేర్చుకొని, ఆ మాటలు అర్థం చేసుకొని, అవి గుర్తు పెట్టుకొని, ఇలా 10 సంవత్సరాలు ప్రయాసపడి 1-2-3 మాటలు కూడగట్టుకొని అలా సువార్త చెప్పి ప్రభువును నడిపించారు తప్ప, ఇలాంటివి ఆత్మవరాలని క్లెయిమ్ చేసి ఓవర్ నైట్ నాకు చైనీస్ వచ్చేసింది, ఓవర్ నైట్ నాకు సమ్ లాంగ్వేజ్ వచ్చేసింది, నేను వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించానని మీ ఏ మిషనరీ ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు. సో సింగింగ్ కూడా నాకు మొదటి నుంచి పాడటం రాదు,
ఓవర్ నైట్ నేను అద్భుతంగా పాడటం మొదలు పెట్టేశాను. అంటే ఐ డోంట్ నో, అయితే ఇప్పుడు ప్రభు కోసం పాడాలనే కాంక్ష వచ్చింది. అలా పాడుతూ 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 ఉంటుండగా మీరు మెరుగుపడ్డారు. ఏదైనా ఒక సామెత కూడా ఉంది కదా, పాడగ రాగము అతిశయిస్తుంది అన్నట్టు. ఐ మీన్ మారుతుంది ఖచ్చితంగా. బట్ మీరు చిన్నప్పటి నుంచి సుమధురంగా పాడగలిగి ఉండి ప్రభు కోసం ఇక పాడాలని మీరు తీర్మానంతో ప్రభు కోసం వాడబడటం అనేది అది వేరు. చిన్నప్పటి నుంచి పాడటం అనేది వేరు. కిరణ్ గారి యొక్క పాటలు విన్నాను నేను యూట్యూబ్ లో. వెరీ నైస్. సో వాట్ ఎల్స్? ఈవా గారు చెప్పండి అమ్మా. ఇక్కడ చిన్న టెస్టిమోనీ చెప్తాను సార్. ఈవా సిస్టర్ తో చెప్పిన తర్వాత మీరు చెప్తారు. ఎస్. యాక్చువల్గా అయితే నేను ఇది వరకు అంటే నాన్ బిలీవర్ గా ఉన్నప్పుడు ఐ యూస్ టు సింగ్ సినిమా సాంగ్స్ సార్ ఇన్ ఆర్కెస్ట్రాస్ అండ్ ఎక్సెట్రా. లేటర్ ఆ తర్వాత కూడా బిలీవింగ్ అయిన తర్వాత కూడా 2018 లో మా కోర్ట్ కాంపిటీషన్స్ అవుతుంటాయి సార్, అందులో కూడా సినిమా సాంగ్ పాడినా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ అంటే సాటిస్ఫాక్షన్ రావట్లేదు అండ్ ఐ స్టాప్డ్ టు సింగ్ సినిమా సాంగ్స్ అండ్ ఓన్లీ ఐ వాంట్ టు సింగ్ గాస్పెల్ సాంగ్స్. అమేజింగ్. నేను బంద్ చేశాను సార్, కంప్లీట్ గా బంద్ చేశాను. ఓన్లీ ఇప్పుడు దేవుని పాటలు పాడుతున్నాను. దట్స్ అమేజింగ్ బ్రదర్. నేను సినిమా పాటలు మస్తు పాడేవాను సార్. నా దగ్గర ఇంత పెద్ద పాటల పుస్తకాలు కట్ట ఉండేది, కట్ట చిన్న పాటల పుస్తకాలు కట్ట. రైట్ అమ్మా చెప్పండి, మీరు చెప్పండి. Sorry. Yes, sir. Can you hear me? Yep. Yeah. So I have a teaching and I do the evangelism, sir. నాకు ఎంత తోస్తే అంత మట్టుకు కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకంతా అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ whoever comes across to me I'll try to say good words about Jesus Christ whether they believe it or not. Good news చెప్పండి ప్లీజ్. Sorry, good news. Good words అని అన్నాను. Yeah, good news. Good news of death and burial of resurrection Jesus. Resurrection and resurrection of Jesus. Only that. Yeah. And a cheerful giver, sir. Amazing. Yeah, I help people, poor and the needy. Especially the village preachers, because I took it from my dad, PB Richard. He used to do all that. Yeah. Amazing. Yeah, thank you, sir. People have that kind of gift. Very less people claim that actually. Yes. Okay. Mohan Babu garu. Dialogue delivery nemo. Mohan Babu garu. సార్ వారి లేనట్టున్నారు. సరే. అండ్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ గురించి ఇంకా చాలా సంగతులు మనం నేర్చుకుందాం ప్రభుత్వం అయితే. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మనకు క్లారిటీ వస్తే ఇంకా మిగతా సంగతులు మనం సులభంగా ముగించేసుకోవచ్చు. సో వి ఆల్ టుగెదర్ హ్యావ్ అగైన్ ఇంకో 3 క్లాసులు ఏమి ఉన్నట్టున్నాయి. గాడ్ విల్లింగ్ మనం విల్ బి ఏబుల్ టు ఫినిష్ అప్. ఓకే. అండ్ విల్ వైండ్ అప్ అవర్ క్లాస్ హియర్ అండ్ సీ యు ఆన్ నెక్స్ట్ వీక్ అండ్ catch up with you tomorrow, Bible Gospel Church, 9:30 a.m. And thank you so much. God bless you. Shall we pray and close our session? Okay, sir. Yeah. Brothers, ప్రార్థన చేయ బిడ్డ. సరే సార్. పరిశుద్ధుడా పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవా, నీ వాక్యాన్ని అందరం అభ్యసించి అన్వయించుకొని నీకు ఒక సరైన శిష్యుడిగా తీర్చిమో నా తండ్రి. మాలో ఏదైతే లోపాలు ఉన్నాయో నా తండ్రి అవన్నీ తీసివే నా దేవా. మాకు నీ ఉచితమైన కృప ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడు. ఎదిగనిమ్ము దేవా. నీ కృపలో ఎదిగనిమ్ము దేవా. నీకై వాడబడే ఒక టూల్ లాగా, ఒక సాధనం లాగా పని చేసే కృపని మా అందరికి దయచేయమని నేను అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. బ్రదర్ మీరు అలాగే ఉంటే నేను రూమ్స్ ఓపెన్ చేస్తాను. ప్రేయర్. I'm just opening the rooms right now. Please join the room.